Bhagavatam, Canto 11, Chapter 10, Verse number 13, సకామ్య కర్మ స్వభావము అధ్యాయం పేరు శ్లోకం సంఖ్య 13 వైసారథి సాతి విశుద్ధ బుద్ధి దునోతి మాయాం గుణసంప్రసూతాం గుణాస్య సందహ్య యదాత్మమేతత్ స్వయంచ సామ్యత్య విద్యదాగ్ని. అనువాదము తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి అనువాదం. హరే కృష్ణ. అనువాదం. ప్రవీణుడగు గురువు నుండి వినయముతో శ్రవణము చేయుచుటే దక్షత కల శిష్యుడు విశుద్ధ జ్ఞానాన్ని పొందగలడు. 3 గుణముల వల్ల ఉత్పన్నమయ్యేది మాయ యొక్క దాడిని అతడు ఎదుర్కొనగలడు. ఇంధనం అయిపోయినంతటా అగ్ని ఆగిపోయినట్లు చివరకు ఈ విశుద్ధ జ్ఞానము స్వయముగానే సమాప్తమగును. తాత్పర్యం వైసారథి విశారదుని నుండి పొందినది అని అర్థం. పరిపూర్ణమగు దివ్య జ్ఞానము విశారదుడగు గురువు నుండి లభించును. దక్షత కలిగిన శిష్యుడు అట్టి జ్ఞానమును విన్నప్పుడు మాయ తరంగాల్ని అణచగలడు. భగవన్ మాయ భౌతిక జగత్తులో నిత్యము పనిచేయుచుడును. దానిని నశించుట కష్టం, కానీ మనిషి దానిని తన హృదయములో నశింపజేసుకొనవచ్చు. దీనిని సాధించుటకు శిష్యుడు ప్రవీణుడు గురువుని ప్రసన్నుడు చేయట్లో అతడు నిపుణుడు కావాలి. ఎప్పుడైనా కూడా మనం మన అథారిటీస్ దగ్గర గురువు కావచ్చు, సన్యాసి కావచ్చు, టెంపుల్ ప్రెసిడెంట్ కావచ్చు, ఎవరి దగ్గర అయితే మనం మందిరాల్లో ఎవరి కింద మనం ఉండి పనిచేయాల్సి వస్తుంది. అంతే కదా. మీరే ప్రెసిడెంట్ అయితే అప్పుడేం చేస్తారు? మీరు ప్రెసిడెంట్ కింద మీరుంటే ఆయన చెప్పినట్టు పని చేసుకుంటూ పోతూ ఉంటారు. మీరే ప్రెసిడెంట్ అయితే అప్పుడేం చేస్తారు? పెత్తనం చేస్తారా? అది పైవాళ్ళు ప్రభుపాద నన్ను ఏ విధంగా మందిరం నడపమన్నాడు, నేను ఆ విధంగా అంటే మనం ఇష్టం వచ్చినట్టు చేయడానికిలే. అంటే కృష్ణుడు ఒక్కడే యజమాని, మిగతా వాళ్ళందరికీ పైన వాళ్ళకి భగవంతుడి ప్రతినిధులు ఉంటారు. మనం జాగ్రత్తగా ఇక్కడ జ్యోతుంది. శిష్యుడు గురువుని ప్రసన్నుడు చేయట్లో అతను చతురుడుగా ఉండవాలి. దాని అర్థమైంది భాగవతంలో వస్తుంది. 3 రకాల శిష్యులు ఉంటారు. ఒక శిష్యుడు గురువు గారు చెప్పకముందే ఆయన ఏం కావాలనుకుంటే అర్థమైపోతుంది అండి. అంటే ఆయన ఆ పని చేస్తూ ఉంటాడు. ఫస్ట్ క్లాస్ అంటే పనులు ఏమున్నాయి, గురువు గారికి ఎట్లా పని కావాలా అంత తెలియటట్లేదు. ఫస్ట్ క్లాస్. 2వ క్లాస్ శిష్యుడు ఆయనకి చెప్పాలా, యూ నాన్ సెన్స్ కమ్ హియర్ డూ ఇట్ టక్. మనం ఇంకా అంతే డైరెక్ట్గా మీ మొహం మీద చెప్పి జయమ్మా అని చెప్పి అదే వెంటనే మనం శ్రద్ధగా ఎందుకు వచ్చింది అటని కాదు, ఎందుకు వచ్చింది రా బాబు నన్ను పట్టుకుని ఆ పని చేయమన్నాడు, చేయికి తప్పటం అంటే కాదు. శ్రద్ధ లేకపోతే మీరు చేసే సేవ అంతా కూడా మురికి కాలువలోకి వచ్చినట్టు.
ఎప్పుడు మందిరంలో పనిచేస్తే శ్రద్ధగా, ఇది నేను భగవంతుడి దాసుడిని కాబట్టి మనసు పెట్టి సరిగ్గా పనిచేయాలి. ఎవరినో ఆయన చెప్పాడు కాబట్టి చేయక తప్పటం లేదు, అప్పుడు మీరు పని సరిగ్గా చేయలేరు. మనసు పెడితే దేవుడు తెలివితేటలు ఇస్తాడు, ఏ పని అడిగారు. మనసు పెట్టకపోతే బస్ ఆయన చెప్పాడు వచ్చి చూస్తాడు, ఇప్పుడు చేసావు లేదని తొందర రాసి, దట్స్ నాట్ కరెక్ట్. 2వ తరగతి శిష్యుడు, 2nd క్లాస్ శిష్యుడు కనీసం చెప్పినప్పుడు మీ మొహం మీద వేలు చూపించి శ్యామలమ్మ ఈ పని చేయి, బస్ అయిపోయింది. ఇంకా క్లియర్గా ఇన్స్ట్రక్షన్, ఆ పని శ్రద్ధగా చేయడం. 2వ తరగతి శిష్యుడు చెప్పిన వెంటనే ఆయన అతి తెలివితేటలు ఉపయోగించకుండా ఆయన ఇట కావాలన్నాడు, మనం ఇట చేయాలి. మనకేమైనా డౌట్ ఉంటే అడగాలి, అంతే కదా. నేను చెప్పి వెళ్ళిపోతే ఒకటి, వెనక నేను నువ్వు చేసేది ఒకటి, నాన్ సెన్స్. నేను చెప్పింది నువ్వు చేసి మళ్ళీ తిట్లు పడతాయి. మనకేమైనా వేరే పద్ధతి ముందు అడిగేయాలి, ఇటు చేస్తే బాగుంటుందా సార్, లేదు నాకు ఇట్లా కావాలంటే ఆల్ రైట్. మనం మన సొంత తెలియదు 50 రూపాయలు కట్టాలి, నాన్ సెన్స్. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాయి మందిరంలో? మందిరంలో సెల్ ఫోన్ పోతే 50 రూపాయలు. థర్డ్ క్లాస్ శిష్యుడు చెప్పినా కూడా శ్రద్ధ లేకుండా ఆయన ఏదో మొక్కుబడిగా, అంటే భక్తి ఏం కాదు, కూలాడిలాగా మనం ఎక్కువ వీళ్ళ దగ్గర ఉంటే కూడా చేయక తప్పదు అంటే అర్థం చేసుకోవాలి. భగవంతుడి సేవ, వైష్ణవుని సంతోషపెట్టాలి. నేను భగవంతు సేవ చేస్తాను, నాకే మంచిది, నేను అర్థం చేసుకుని నెమ్మదిగా పనిచేస్తాను. కాబట్టి మొదటి శిష్యుడు ఆయన ముందరే పనులు గురువు గారు ఏ విధంగా అర్థమైపోతుంది, టక్కని చేస్తూ ఉంటాడు చెప్పకుండానే. శ్రద్ధ వల్ల దేవుడు ఆ తెలివితేటలు ఇస్తాడు. 2వ వాడికి పట్టుకుని చెప్పాలి. 3వ వాడు పట్టుకుని చెప్పినా కూడా ఆయన ఏదో సాకులు చెప్పడం కానీ, ఏదో చేశాను అన్నట్టుగా కానీ ఇట్లంతా చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ప్రవీణుడైన శిష్యుడు, ఎక్స్పర్ట్ డిసైపుల్, ఆయన నా పని గురువు సంతోషపడ్డాడంటే దేవుడు సంతోషపడ్డాడు, ఆ రకంగా పనిచేస్తూ ఉంటాడు. కృష్ణ భక్తి పరిపూర్ణ స్థితికి మనిషి పురోగమించినప్పుడు భగవంతుడి యొక్క సన్నిధి మనం భక్తులు ఎదిగితే ఎప్పుడు దేవుడు ఏం జరుగుతుంది, దేవుడు ఈ పరిస్థితిని కలిగించాడు, ఎప్పుడు దేవుడు గుర్తొస్తూ ఉంటాడు. భక్తి యందు పరిపూర్ణ స్థితికి మనిషి పురోగమించడం భగవంతుడి సన్నిధిని అంతటా అనుభూతం మలుచుకున్నాం. ఏమొచ్చినా కూడా ఆయన అలజడి చెందినప్పుడు నేను మిమ్మల్ని 4 తిడతా అనుకోండి, భగవంతుడు ఆయన నన్ను వినయంగా ఉంచడానికి మీలో రోషం వచ్చేసి సార్ ఇంక నేను పోతున్నా సార్ అంటే భగవంతుడు అంటే ఏది జరుగుతున్నా కూడా భగవంతుడి ప్రమేయం లేకుండా ఏదైనా జరుగుతుందా చెప్పండి. నా నోటి నుంచి ఏదైనా వస్తుంది, నా నోటి నుంచి అది రాకుండా ఉండాలని భగవంతుడు నా నోరు వేస్తా ఆయన పడేస్తాడు, నాకు నోరు పెగలదు. భగవంతుడు ఈ మాట నా నోటి నుంచి రాకూడదంటే గొంతు పడిపోతుంది. ఏది జరిగినా కూడా భక్తులు ఎప్పుడు కూడా కలత పడకూడదు, ఆందోళన పడకూడదు. ఇది భగవంతుడి శాంక్షన్ లేకుండా ఏది, భగవంతుడి శాంక్షన్ లేకుండా గడ్డి పోచ కూడా కదలదంట, శివుడు ఆజ్ఞ లేకుండా చీమ కూడా కొట్టదంట. అటు శివుడు అంటే దేవుడు అంటే అందుకని భక్తుడికి ఎప్పుడు కూడా ఎక్కడికి పోయినా కూడా ఆయన అడ్జస్ట్ అయ్యాడు సంతుష్టిగా. ఎందుకంటే భగవంతుడు ఏర్పాటు లేకుండా ఏది జరగదు. నాకు అనుకూలంగా జరుగుతున్నా నాకు అనుకూలంగా లేకపోయినా భగవంతుడు ఏర్పాటు చేశాడు కాబట్టి దీన్ని నేను సంతోషంగా స్వీకరించాలి. అతను ఎక్స్పర్ట్ అంటే అతను ఎప్పుడు కూడా అతను డిస్టర్బ్ కాడు.
స్వయంగా విశుద్ధ జ్ఞానము మాయను గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు అతడు అగ్ని సమాప్తమైనట్లు అతని యొక్క భౌతిక ఆరాటాలు, భౌతిక తాపత్రయాలు ఇవన్నీ కూడా సమాప్తమగు. మాయ బద్ధజీవులు ఈ సంసారంలో ఉన్నంత వరకు పోలీసుల పని ఏంది? పోలీసులు ఊళ్ళో ఎందుకు తిరుగుతూ ఉంటారు? వాళ్ళకి నేరస్తుల లిస్ట్ ఉంటుంది. వాడు ఊళ్ళో తిరుగుతున్న పోలీసు వాడి పని వాడు చూసుకుంటూ ఉంటాడు, అంతే కదా. పోలీసులు ఆ ఎస్ఐ గారు పిలిచి పని చెబుతాడు. ఆయన ఆ నేరస్తుల్ని ఎక్కడ ఉంటారు, ఏంది, వాట్ ఎవర్ పని ఎస్ఐ గారు ఏం పని ఇస్తే ఆ పని పోలీసులు ఊళ్ళో తిరిగి చేసుకుంటూ ఉంటారు. ఆ రకంగా ఎవరైతే గట్టిగా భక్తులు కారో, భగవంతుడి యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఏంది? ప్రభుత్వం యొక్క పోలీస్ డిపార్ట్మెంటే ఉన్నారు. సిఐ గారు, ఎస్ఐ గారు, ఎస్పీ గారు, ఈ కానిస్టేబుల్స్, వీళ్ళంతా భగవంతుడి వైపు నుంచి కూడా పోలీసులు తిరుగుతూ ఉంటారంట. మనకు కనపడరు వాళ్ళు. భగవంతుడి వైపు నుంచి పోలీసులు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎవరు? బోలం లక్ష్మి కేకరే దుర్గాదేవి భగవంతుడి పోలీస్ డిపార్ట్మెంట్కి హెడ్. అది త్రిశూలం ఉంటుంది, అది తిరుగుతూ ఉంటుంది. భక్తులు కాని వాళ్ళందరినీ గిల్లుతూ ఉంటుంది, పొడుస్తూ ఉంటుంది. నాన్సెన్స్. ఇక్కడ నువ్వు దేవుడిని వదిలిపెట్టి నువ్వు దేవుడి నియమాలు ఉల్లంఘిస్తూ నువ్వు సుఖపడాలని చూస్తున్నావు అని చెప్పి కలబెడుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాడట. మాయ బద్ధజీవులను వెంటాడే భూతం వంటిదని మధ్వాచార్యులు చెప్పారు. కాబట్టి ఈ సంసారంలో మనం పూర్తిగా కృష్ణ భక్తులు కానంత వరకు మాయాదేవి ఏదో చిచ్చు పెడుతూనే ఉంటుంది. ఇక్కడ నువ్వు సుఖంగా ఉంటావు, ఇది అనుభవించు అని. ఎవరైతే ఈ ఆడాళ్ళు మగాళ్ళు ఇరుక్కుంటూ ఉంటారో, మన తిన్నగా పోతుంటే టక్కని ఆకర్షణలో పడడం, లేదా డబ్బు దాన్ని చూసి డబ్బు పిచ్చిలో పడిపోవడం, లేదా పదవుల కోసం, లేదా మనం రకరకాలుగా పెత్తనం కోసం అంటే మాయ మనల్ని భక్తులు కానంత వరకు మనల్ని ట్రాప్ చేస్తూ ఉంటుంది. మనం భక్తులైతే మాయ మన లోపలికి రావడానికి అవకాశం ఉండదు. భక్తులు కాని వాళ్ళకి మాయాదేవి రకరకాల ఆలోచనలు ఇస్తూ ఉంటుంది. అయినా దానికి మనం గట్టిగా భక్తి చేయకపోతే ఆ ప్రభావానికి ఉద్యోగానికి వెళ్ళిపోవడం, పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోవడం, లేదా రాజకీయాలు చేయడం, ఇవన్నీ కూడా మాయాదేవి ఎత్తులు. మీరేం రాజకీయాలు చేయక్కర్లా. మీకు భగవంతుడు ఏదైనా పొజిషన్ రాసి పెట్టాడు అనుకోండి, అది ఎత్తుక్కుంటూనే వస్తుంది. వచ్చి సీనియర్స్ వచ్చి ఏమయ్యా నువ్వు సన్యాసం తీసుకోవాలా అని చెప్తాను. అంటే నువ్వు ప్రెసిడెంట్గా ఉండి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలా. మన పదవుల కోసం పాకులాడక్కర్లా. మనకి నిజంగా ఏదైనా యోగ్యత ఉందనుకుంటే అదే మనం వెతుక్కుంటూ వస్తాం. ఎందుకంటే భగవంతుడు మనకి ఆ పని ఇవ్వాలనుకుంటాడు. కానీ మనం భక్తులు కానట్లయితే మనం ఈ విధంగా డబ్బు కోసం, ఆడవాళ్ళ కోసం, పదవుల కోసము, మనం పెత్తనం కోసం ఇటంతా చేసి మనం మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కలబెట్టుకుంటూ నాశనం చేస్తాం. అంటే అపరాధాలు. కానీ మాయాదేవి ఎరక భూతం, వాడి దెయ్యం పట్టింది అంటారు మన తెలుగులో. వీడి దెయ్యం పట్టింది. దెయ్యం పట్టిందంటే ఏంది? వాడు సామాన్యంగా బతకటం లేదు, అతిగా. దెయ్యం పట్టినాడు, పిచ్చి కేక. వీడికి దెయ్యం పట్టింది, ఇట కేకలు వేస్తున్నాడు, ఎంత తింటున్నాడు, ఎంత తినేవాడు, ఎంత తింటున్నాడు, వీడికి దెయ్యం పట్టింది అని అంటారు కదా. ఆ రకంగా మనం చక్కగా భక్తి చేసుకోవాలి. మానవ జీవితం అంటే భగవద్భక్తి. కానీ అది లేకుండా ఉంటే మీరు ఏంటంటే ఇట పట్టు చీరలు కట్టుకోవాలా, ఈ నగలు పెట్టి ఏంది అసలు బతికేందో తెలుసుకోకూడదు. మానవ జీవితం భగవంతుడితో ఆడుకోవాలా, భగవంతుడి సేవలు చేసుకోవాలి, పోతూ ఉండాలి ఇక్కడి నుంచి. అదే కదా. మీరు పోయారనుకోండి, మీ నగలన్నీ ఎత్తుకోవడానికి వస్తారు మీ బంధువులు. ఉంటుంది మీద ఈ నగలు, ఆ నగలు. మీరు పట్టుకెళ్ళేది ఏం లేదు. మీరు పట్టుకుపోగలుగుతారని మీరు పోయేప్పుడు నగలతో పట్టుకోండి, వీలు కాదు. అట్టి వయసు వస్తుంటే
మనం ఈ మోహాలను వదిలిపెట్టాలి. లేకపోతే మీరు మీ పిల్లకాయలకే నేర్పిస్తారు. మీరు ముసలాళ్ళే కూడా ఇవన్నీ పెట్టుకోవాలి. మన వాళ్ళంతా ఓ అమ్మ ఈ వదిలి పెట్టుకుంటే నేను ఇంకా ఇన్ని పెట్టుకోవాలి. మీ కూతురు మీకంటే గట్టిగా తయారవుతుంది. మా అమ్మకి ఎంత వయసు వచ్చి కూడా ఈ మోహం ఇన్ని పెట్టుకుంటే అసలు నేను కదా పెట్టుకోవాల్సిన వయసులో ఉన్నా నేను అందంగా ఉంటాను. పోటీ పడి గొడవ, డబ్బులు చాలక గొడవలు. ఆ చచ్చిన ఒకసారి కురుక్షేత్రంలో ఒక ప్రొఫెసర్ గారి భార్య చనిపోయింది. మామూలుగా భార్య చనిపోతే అందరూ ఏడుస్తూ ఉంటారు. हरे कृष्ण, बैटरी खत्म है क्या? क्या हो गया? आप पहले चार्ज करके रखना है, बैटरी खत्म है लगता है. तो కురుక్షేత్ర ప్రొఫెసర్ గారు పెళ్ళాం చనిపోయింది. మామూలుగా అందరూ పోగొతారు. కానీ ఆ పెళ్ళాం చెల్లెలు మా అక్క చనిపోయింది నగలని నొలుచుకుంటాయి. వెళ్ళి గొలుసులు ఎత్తేస్తాడు. మామూలుగా భర్తకి చెందుతాయి కదా, భర్త పిల్లలకి. ఈ ఆ పని చేసుకుంటాం. అక్కడి నుంచి ఆ వీడియోలో పడిపోయింది. వాళ్ళకి ఎక్కడికి పోయి ఆ చెల్లెలే అక్క చనిపోతే అక్క ఒంటి మీద ఉండే నగల్ని చెల్లెలు మెల్లిగా జారేసుకుంటాను. ఆ పిల్లలకి ఇచ్చుకోవాలని తాపత్రం ఏం పాడు. కానీ తప్పు కదా. మీకు రాసి పెట్టింది మీకు, వాడికి రాసి పెట్టింది వాడికి. కానీ మనం ఈ రకంగా దొంగతనాలు చేయడం, మోసాలు చేయడం, సో అవన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. సో అవి మనకి ఎదురు దెబ్బ కొడతాయి. కానీ ఇక్కడ మాయ బద్ధజీవుల్ని వెంటాడే భూతం లాంటిది అని మధ్వాచార్యులు. బద్ధజీవులు ఏది కోరినా మాయ ఏమైందంటే వాట్ హ్యాపెండ్ చెప్పాం కదా మేము ముందరే. తెచ్చుకో, ఇక తీసేసుకుంది మీ కుర్చీ కాస్త. కాబట్టి మాయ మనకి అది ఇది సంసారపు ప్రలోభాలు చూపిస్తూ ఉంటుంది. డబ్బు ఆశ చూపించడం, ఆశ చూపించడం, దీనికే దానికే మనుషులు భగవద్భక్తి మార్గం నుంచి వాళ్ళు తప్పిపోతారు. మాయ వారికి ఈ భౌతిక జగత్తులో వస్తువుల్ని వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. కానీ అట్టి వరములు హృదయమును భస్మం చేసేటువంటి అగ్ని వంటివి. భౌతిక జగత్తు ఒక నరకం, అది శాశ్వతం కాదు. కాబట్టి ఈ రెండు ఎప్పుడు గుర్తుపెట్టుగా ప్రతి ఒక్కరూ తప్పక ఎరగవలను. మనం ఈ సంసారంలో ఎలా బతకాలంటే ఈ రెండు విషయాలు గట్టిగా తెలిసి ఉండాలి. ఒకటేంది, ఇది అశాశ్వతం. ఇక్కడ మనం చనిపోతాం అనేది ఏ రోజుకి ఆ రోజు మనకు గుర్తుండాలా. అప్పుడు మనలో వైరాగ్యం కలుగుతుంది. రెండోది, ఈరోజు బాగానే ఉన్నట్టుంటుంది. రుక్మిణి ముందే అయింది మందిరంలో. అసలు మందిరం వదిలిపెట్టింది. ఇక్కడేం చేస్తుంది మందిరం? నేను నిన్న కిచెన్లోకి పోతుంటే కనపడింది. దెయ్యంలా కూర్చుంది. అక్కడ మందిరం లేదు, పోవట్లేదు, అక్కడ కూర్చునింది. అప్పుడు ఇంటికి పంపించేయాలి కదా. వాళ్ళ ఫోన్ చేయి, అది తీసుకెళ్ళి పెట్టుకోవడం. మీరు కాగితం రాయించుకున్నావు కదా. మనప్పుడు ఇంటికి పోయి రెస్ట్ తీసుకోవాలి. ఇక్కడుండే ఈ మందిరంలో పోవలేక మనకు ఏదైనా హాస్పిటల్ అయ్యింది. ఆ వయసులో చేర్చుకునేప్పుడు రాయించుకున్నాం. వాళ్ళ బంధువుతో కూడా చెప్పాం, ఏం భక్తి చేసుకున్నాను అని ఉంటుంది. ఈ వయసులో వస్తుంది కాబట్టి ఆ భక్తి చేయలేకపోతే మేము తీసుకెళ్ళి మళ్ళీ పెట్టేసుకుంటాం సార్ మా ఇంట్లో. నువ్వేం చేస్తున్నావు? నాకు తెలియదు, వెళ్ళిపోయింది. నాకు అస్సలు కనపట్లేదు. ఎప్పుడు మందిరం అక్కడ రూమ్లో కూర్చొని ఎవరు చూస్తున్నారా అని. రోజు ఎవరు చూస్తున్నారు? మరి అదే జపం చేస్తుందా లేదా కనీసం తెలియదు. మీరే చెప్పారు రోజు కలుసుకోవట్లేదు అని చెప్పి. అవును, నిరసన దగ్గర ఆ ట్రీట్మెంట్లో అయ్యేదాకా అంత ఇంట్లో ఉండి ప్రశాంతంగా అతను మళ్ళీ నడవగలిగినప్పుడు ముందే చెప్పాం కాబట్టి తప్పు మంది కాదు. అసలు చేర్చుకోమని మీ తెలిసి వెనకాల పడింది. స్వామి 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 అని ఆడు. రైట్. だ ఇక్కడ దాని అది ఎందుకు చదువుతున్నాం?
ప్రతి ఒక్కరికి జీవితం నరకంలాగా తయారవుతుందంట. ఏ ఎక్సెప్షన్ లేదు. ప్రతి ఒక్కరికి జీవితం ఒకరోజు ఎలా తయారవుతుందంటే మంచంలో కదలలేక ఒంటేలు మంచంలోనే పోసుకుంటూ ఎవడో వచ్చి ముక్కు మూసుకుని మనకి సేవ చేసి తప్పదు అని అంటే జీవితం అంతా గందరగోళంగా తయారవుతుంది. మీకే కాదు అందరికీ. నాకు రోగం రాదంటున్నా మరి అంటే ఒట్టి అమాయకురాలు. ప్రపంచాన్ని చూస్తుంటే ఈ శరీరానికి ఏమవుతుందో బస్ ముందు వెనక. ఇప్పుడు ఆ జవాబు వీడు ఆఫ్ చేశారు కదా, మాకు రోగం రాస్తారంట. అర్థమైతే బస్ ఈరోజు వాళ్ళకి వచ్చింది, నిన్న వాళ్ళకి వచ్చింది, రేపు మనకు వస్తుంది. ఆమె అంటూ ఉండేది ఇంతకుముందు బాగా తల బిరుసు. అంతకుముందు అయితే మాకు రోగాలేం రావు సార్, అది కూడా చూస్తాను. భక్తులైన వాళ్ళకి ఎప్పుడు గుర్తుండ, అందుకే భక్తులైన వాళ్ళకి ఎప్పుడు గుర్తుండాలంటే రెండు విషయాలు. ఏ క్షణం చచ్చిపోతామో తెలీదు. తప్పకుండా బతుకున్నప్పుడు ఒక రోజు వస్తుంది మన శరీరం ఎందుకు పనికి రాకుండా మనకే నరకాన్ని చూపిస్తూ ఉంటుంది. మనకి ఈ శరీరం ఇబ్బంది, మన శరీరం ఇప్పుడైనా అనుభవిస్తున్నాడు. మన శరీరం ఏంది ఇదంతా మనకి ఇష్టం లేదు, కానీ మన శరీరం మనకి అని అనుభవాలు కలిగిస్తుంది. అందుకని ఇక్కడ చదువుతున్నాడు, ఈ భౌతిక జగత్తు ఒక నరక స్థానం అని. మేము ఆరోగ్యంగానే ఉన్నాం, మేమేం సంతోషపట్లే. ఈరోజు ఇట్టుంది, రేపేమవుతుందో చూద్దాం. ఇప్పుడు జీవితం ఎట్లా నడుస్తుంది. ఒకరోజు ఈ శరీరం జాతస్యే ధ్రువ మృత్యు, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. భగవద్గీత తెలుసుకున్నవాడు వాడు ఏమి ఆశలు పెట్టుకోరు ఈ సంసారంలో. ఏమో ఎట్టవాడు భగవంతుడి సేవకి దేవుడి దయ వల్ల శరీరం పనిచేస్తుంది, దేవుడి సేవలు చేసుకున్నాం. మరి శరీరం పని చేయబోతే పక్కన కూర్చొని అంత తినేసి జపమాలు పట్టు కూర్చోవాలి, అలవాటు చేసుకోవాలి. మీకు ఇప్పుడు అలవాటు లేకపోతే మంచంలో పడిన తర్వాత చేయలేరు. అలవాటు అయిపోతే అలవాటు కొద్దీ ఆయన సాయిరామ్ ఆయన 2 రోజుల నుంచి నా దగ్గర కూర్చుంటున్నాడు. ఆయన అలవాటు అయిపోయింది, సాయిరామ్ నాన్ సెన్స్ ఆపు చేయాలి. ఆ సాయిబాబాడు ముస్లిం, నువ్వు చెడిపోవడం కాకుండా మాకెందుకు వినిపిస్తున్నాయి సాయిరామ్ అని, సాయి కృష్ణ అని నేను చెప్పి ఆఫ్ చేయండి అని 2-3 సార్లు ఆఫ్ చేస్తే మళ్ళీ అలవాటు కొద్ది మర్చిపోయి సాయిరామ్. మాకు హరే కృష్ణ అలవాటు అయింది. ఆయన నోటి సాయిరామ్ అనగా టక్కన నాకు డిస్టర్బ్ అయ్యి మనకు అలవాట్లేదు. అట్లా అలవాటు అయిపోవాలి. హరే కృష్ణ శబ్దం నోటి నుంచి ఏముంటుంది, ఈ శ్వాసలాగా పై కూర్చున్నా కూడా హరే కృష్ణ అంత గమనిస్తూ ఉంటాం కదా, అంటే అలవాటు అయిపోవాలి. అది హరే కృష్ణ లేకుండా నేను బతకలేను అన్నట్టుగా రాను. అప్పుడు భగవంతుని దగ్గరండి మిమ్మల్ని పుష్ప విమానాలు పట్టుకుపోతాడు, విష్ణుదూతలు వచ్చి మిమ్మల్ని పట్టుకుపోతారు ఇక్కడికి. అంటే దేవుడిని మర్చిపోవట్లేదు కాబట్టి. కానీ ఈ భౌతిక జగత్తు ఒక నరక స్థానమని, అయినా కూడా ఇది అశాశ్వతమని ప్రతి ఒక్కడు తప్పక ఎరగవలను. అంటే డోంట్ మేక్ ప్లాన్స్. సంసార ప్లాన్లు ఏమాక ఏదో తినడానికి ఉండడానికి ప్లాన్లు. భగవంతుడికి ఏం చేయాలా, నేను ఎలా నా జీవితాన్ని భక్తిలోకి మార్చు, దానికి ప్లాన్ లేదు. తిరుపతిలో ఉంటే నేను మంచి భక్తుడు అవుతానా, నెల్లూరులో ఉంటే భక్తుడు అవుతానా, ఎక్కడ సేవ చేస్తే నాకు దేవుడు సంతోషపడతాడు, ఇటంతా ఆలోచన కరెక్ట్. అది అంటే అదే నాకు అక్కడుంటే మనకి అంటే అక్కడుంటే ఆయనకి రోజు వడలు దద్దోజనం చక్కెర పొగ, ఇక్కడ రోజు పులిహారేస్తాను అంటున్నాడు. మేలు పెట్టాడు నాకు. లేకపోతే తిండి కోసం బతుకుతున్నాను. నువ్వు ప్లాన్ వేయాల్సిందే భక్తులు ఎలా ఎదగాల. నాకు కావాల్సింది అదే. ఇక్కడ మాయ మనకు కావాల్సిన వాళ్ళు ఇస్తుందంట. మాయలో పడ్డానికి పోయాడు తిరుపతి. ఎందుకు ఇక్కడ చెబుతున్నాడు, మాయ బద్ధజీవుడు ఏది కోరినా కూడా మాయ వారి కోసం వచ్చాడు. కానీ నీకు కావాల్సింది దొరకపోతే నీకు మంచిదే. ఏదో అప్పుడు నువ్వు ఏదో తినేస్తావు, బతకడానికి తినాలనుకో, లేకపోతే నీకు మంచి తిండి దొరుకుతుంటే పొద్దుగూకులు అదే ఆలోచిస్తాడు. మళ్ళీ మంచి తిండి ఏది దొరుకుతుంది, టైంకి ఏదంటే అది తినడం, పోతూ ఉండడం. ఇది నీకు తీరే కోరిక కాదు. కానీ అన్నాడు
బాహ్యంగా మనం ఎన్నింటి అనుభవంలో పొందేదాం. మన జీవితంలో ఎన్నో అనుభవాలు కలుగుతుంటాయి. అనంతరం అట్టి అనుభవం మననము చేసుకొనచో మనం భవిష్యత్తుకి ప్రణాళికలు చేయము. మనకి భోగాలు అలవాటైతే భోగాలకి ప్లాన్లు వేస్తూ ఉంటాం. మనకి భక్తి అలవాటైపోతే భక్తికి ప్లాన్లు వేస్తూ ఉంటాం. ఎట్లా కాపాడుకోవాలి నా భక్తిని, ఎట్లా కాపాడుకోవాలి నా భక్తిని అలవాటైపోయింది. ఇట్లా మనకి ఏదైతే అలవాటైపోయిందో భవిష్యత్తుకి దానికి సంబంధించిన ప్రణాళికలు వేయడం. ఈ విధంగా బయట లోపల మనం అజ్ఞానానికి బలి అగుతున్నాం. నిజమైన జ్ఞానము వేదముల నుండి లభించును అని మన ఆలోచనలన్నీ కూడా భగవద్గీత పద్ధతిలో మనకు ఆలోచనలు వస్తూ ఉండాలి. నిజమైన జ్ఞానము భగవద్గీత నుంచి లభించును. మనం పూర్తిగా కృష్ణుడిని ఆశ్రయించి సంపూర్ణ కృష్ణ భావితం అయినచో ఆనందమును కొరతే ఉండదు. నిజంగా సింపుల్ లైఫ్లో 24 గంటలు నేను కృష్ణుని మర్చిపోకుండా ఉంటున్నానా అది చూసుకుంటూ ఉంటే ప్రభుపాద అబద్ధం చెబుతున్నాడే ఏంది? ప్రభుపాద అబద్ధం చెబుతున్నాడే ఏంది? ప్రభుపాద అబద్ధం చెబుతున్నాడు. ప్రభుపాద అబద్ధం చెబుతున్నాడా, ఆయన నిజాన్ని చెబుతున్నాడా? కాబట్టి నమ్మాలి. కృష్ణుడిని పూర్తిగా ఆశ్రయించి సంపూర్ణ కృష్ణ చైతన్యాన్ని పొందించు ఆనందమును కొరతే ఉండదు అంటున్నాడు. అంటే ఉంది ఆల్రెడీ ఆనందం, మనం దానికి సాధన చేయాలి, తయారవ్వాలి. ఎందుకనగా దేవదేవుడు సకల ఆనందానికి నిధి. ఇక అతని భక్తులు అట్టి ఆనంద సరోవరంలో నిరంతరము మునిగి తేల్చుందురు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి శ్రీల ప్రభుపాదకి హరినామ సంకీర్తన.